గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మన యొక్క అంశం ఏంటంటే కవిత 664 పేజీల బెయిల్ పిటిషన్ వేసిందని చెప్పి నిన్న వేసేయడం జరిగింది. రెవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కవిత తన యొక్క చరిత్ర ఉద్యమంలో ఏ విధంగా పాల్గొనింది, పార్లమెంటరీగా ఏ విధంగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఏ విధంగా పనిచేస్తుందో, ఆ యూనియన్ ఏ విధంగా నడిపిందో, జాగృతిని ఏ విధంగా నడిపిందో అంటూ తన యొక్క చరిత్రను ఘనంగా చెప్పుకుంటూ అందులో ఇన్ని పేజీలను పిటిషన్ వేశారు. ఇక్కడ బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్కి మనం గమనిస్తే చాలా సింపుల్గా ఉంటే మంచిది. ఇక్కడ వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి సిబిఐలో బెయిల్ రావడం ఇంకా సులభమైన పని కాదు. ఆల్రెడీ ఎంతోమందిని బెదిరించి భూములు గుంజుకోవడం, అదేవిధంగా డబ్బులను చేయడం, ట్యాంపరింగ్ చేయడం, రకరకాలైనటువంటి మ్యానిపులేట్ చేసినటువంటి కవితకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ప్రజలు మద్దతు లభిస్తుందని బయట ఇది బీజేపీ వాళ్ళు బయట మాట్లాడుతున్నారు, లోపల సిబిఐ వాళ్ళు అదే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి చెప్తా ఉంది. ఏదైతే చెప్తా ఉందో ప్రాంగణంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే జడ్జి గారు కూడా సీరియస్ కావడం జరిగింది. ఆ సీరియస్నెస్ని మనం గమనిస్తే ఇక ఈమె అంతర్జాతీయంగా లేదా దేశంలో గాంధీ కంటే పెద్ద గొప్ప నాయకురాలుగా వినోబావో వీళ్ళందరికంటే కూడా పెద్ద గొప్ప వ్యక్తిగా భావిస్తూ ఉంది. చేసిన పని దొంగ పని అని, అదేవిధంగా ఈ యొక్క పార్టీలో ఉద్ధరిస్తానని, పార్టీలో ప్రచారం చేసి అందరినీ గెలిపించుకోవాలని, కొడుకు పరీక్షలని చెప్పి రకరకాల ఏ కారణాలు చెప్పినప్పటికీ ఈ యొక్క కోర్టు ఇచ్చే ప్రదేశంలో లేదు. సిడి పోతే ఈడీ పోతే సిబిఐ, సిబిఐ పోతే ఈడీ, ఈ రెండు కూడా ఆయన లోపలనే ఉంచాలని ఎంపీ ఎలక్షన్ల వరకు ఒక ప్లాన్ అండ్ పథకంతో నడుస్తూ ఉంది. ఇది జగమరిగిన సత్యంగానే ప్రజలందరూ భావిస్తున్నారు. మోడీ, ఈడీ, బేడీ, అదేవిధంగా ఐటీ, ఇన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్ళిన తర్వాత చాలా తగ్గినట్లు కనిపిస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా వారి అన్నయ్య అయినటువంటి కేటీఆర్ రామారావు కూడా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా తగ్గారు. కాలం ఎప్పుడూ ఒకరికి అనుకూలంగానే ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఇక్కడనే చితికిల పడడంతో ఇక్కడ అధికారం పోవడంతో